श्रीमन्महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधयेत् सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। हर नमः पार्वतीपतये हर हर महादेव हर। శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం గత 21 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ శివరాత్రిని అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్త జనం చేత ఒక అత్యద్భుతమైనటువంటి లింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తూ ఉంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాల క్రితం పత్రలింగార్చనం అనేక ఓషధీ పత్రముల చేత రుద్రములో ఉన్నటువంటి ఓషధీనాం పతయే నమః, సమస్తమైనటువంటి ఓషధులకన్నింటికీ కూడా అధిపతి సర్వేశ్వరుడు. ఓషధుల చేత ఈశ్వరుణ్ణి నిర్మించి పూజిస్తే వాళ్ళకు ఆ తీర్థాన్ని తీసుకోవడము ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని లింగపురాణం యొక్క వచనం. లింగపురాణంలో 73వ అధ్యాయం నందు రకరకాల లింగాలను పూజించడము ద్వారా వచ్చే ఫలితాన్నంతా కూడా తెలపడం జరిగింది. అట్లా కొన్ని లక్షల మంది చేత పత్రలింగార్చనను అతి వైభవంగా నిర్వహణ చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఆ తర్వాత సంవత్సరం 2023లో సైకతలింగాన్ని, మన భారతదేశంలో 2 మాత్రమే సైకతలింగ క్షేత్రములు ఉన్నాయి. ఒకటి కంచి, ఇంకొకటి రామేశ్వరం. ప్రతి భక్తునికి కూడా సైకతలింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం ప్రప్రథమంగా కలిగించి ఉన్నది. కంచిలో కానీ రామేశ్వరంలో కానీ మనం సైకతేశ్వరుణ్ణి అభిషేకం చేసుకోలేము. అక్కడ ఉన్నటువంటి నియమం ప్రకారంగా లోపలికి పంపించడం జరగదు. ఇక్కడ 158 టన్నుల ఇసుక చేత సైకతలింగాన్ని నిర్మాణం చేసి కొన్ని లక్షల మంది భక్తులకు 1,80,000 మంది అభిషేకం చేసుకుని తరించి ఉన్నారు 2023వ సంవత్సరంలో. సైకతలింగాన్ని పూజిస్తే మనం చేసినటువంటి పాపమంతా కూడా హరింపబడుతుంది అని మనకు ధర్మశాస్త్రం ప్రబోధించింది. ఇక గత సంవత్సరం 2024 భస్మలింగార్చనను అతి వైభవంగా నిర్వహణ చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. 123 టన్నుల భస్మము చేత మహత్తరమైనటువంటి 20.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి భస్మలింగాన్ని పూజించుకునేటువంటి భాగ్యం, భస్మము చేత భస్మలింగాన్ని అర్చించుకునేటువంటి భాగ్యం కలిగి ఉన్నది. భూలోకంలో ఎన్ని పత్రపుష్పములున్నాయో అన్ని పత్రపుష్పముల చేత అర్చించిన దానికంటే 1,000,000 రెట్ల ఫలితము భస్మలింగార్చనము ద్వారా కలుగుతుంది అని పురాణ వాంగ్మయం అంతా కూడా తెలుపుతూ ఉన్నది. అందుకనే భస్మలింగార్చన చేసింది. ఈ సంవత్సరం రుద్రాక్ష సాక్షాత్ రుద్రాక్ష ఈశ్వరుని యొక్క అక్షముల ద్వారా ఏర్పడినటువంటి, అందుకనే శివలింగము రుద్రాక్ష వ్యత్యాసం కాదు, పంచాక్షరి రుద్రాక్ష వ్యత్యాసం కాదు. ఎవరైతే రుద్రాక్షను ధరించి ఉన్నాడో రుద్రునితో సమానము అని మనకు శివపురాణం చెప్తూ ఉన్నది. కాబట్టి అలౌకిక ఆనందాన్ని, పారమార్థికతను కలిగించేటువంటి ఒక గొప్ప క్రతువుకు విద్యాపీఠం శ్రీకారం చుట్టబోతూ ఉంది. అద్భుతమైనటువంటి రుద్రాక్ష లింగాన్ని ఈ సంవత్సరం నిర్మాణం చేసి ఈ రుద్రాక్షలన్నిటినీ కూడా భక్తులకు ఇవ్వడంతో పాటు, ప్రసాదంగా ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా రుద్రాక్షలింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తూ ఉంది ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి 26 సందర్భంగా. ఇక విద్యాపీఠం ఇక్కడి నుంచి బయలుదేరి విద్యాపీఠ సభ్యులంతా కలిసి మనకు రుద్రాక్షలు సుమారు ఒక భారతదేశంలో ఒక 5 ప్రాంతాలలో లభించడం జరుగుతుంది. అది వారణాసిలో,
తర్వాత ప్రయాగలో, దక్షిణాన ఉన్నటువంటి కుంభకోణం ప్రాంతంలో, రామేశ్వరంలో ఇట్లా ఒక 5-6 ప్రాంతాలలో మాత్రమే రుద్రాక్షలు లభిస్తాయి. ఆ రుద్రాక్షలు కూడా ఏకముఖి నుండి 21 ముఖాల పర్యంతం ఉంటాయి. 22 రకాల రుద్రాక్షలు ఉంటాయి సుమారుగా. వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసి చక్కనైనటువంటి రుద్రాక్షల చేత ఈశ్వరుని నిర్మాణం చేయాలని సంకల్పం చేసి విద్యాపీఠ సభ్యుల చేత గత 12 రోజుల క్రితం ప్రయత్నంగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అనేక ప్రాంతాలు, బృందావనం, తర్వాత మధుర, అక్కడి నుంచి వారణాసి, అక్కడి నుంచి రుద్రాక్ష ఉత్పత్తి ప్రధానంగా జరుగుతున్నటువంటి కేంద్రం నేపాల్లో ఉన్నటువంటి మురంగి అనేటువంటి గ్రామం. ఆ మురంగి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పశుపతినాథ్ని తిరిగి మళ్ళీ వారణాసిని దర్శించి సుమారు 1 కోటి రుద్రాక్షలను తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికే వచ్చేటువంటి వాహనం కూడా బయలుదేరింది. ఇప్పుడు ప్రస్తుతం జబల్పూర్ దాటి ఉన్నది. ఇటువంటి రుద్రాక్షలను చూడడమే మహత్పుణ్యం. ఇప్పటి వరకు మన భారతదేశంలో 15 అడుగుల యొక్క రుద్రాక్ష లింగాన్ని సూరత్ వాస్తవ్యులు నిర్మాణం చేసి ఉన్నారు. దాంట్లో వాడినటువంటి రుద్రాక్షలు 10 లక్షలు. భట్టూభాయ్ అనేటువంటి ఒక మహాప్రవచకుడు, లింగ పురాణం చెప్పేటువంటి ప్రవచకుడు సూరత్తులో నిర్మాణం చేసి ఉన్నారు. అది సుమారు 14.5 అడుగుల ఎత్తు కలిగినటువంటి 10 లక్షల రుద్రాక్షల చేత నిర్మాణం చేశారు. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం 18.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి 1,08,00,000 రుద్రాక్షలను, 21 రకాల రుద్రాక్షలను అందులో ఉపయోగించి ఈ నిర్మాణాన్ని చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి వెహికల్ మన సంగారెడ్డికి రావడం, మన ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం జరగడం మన పూర్వజన్మ సుకృత భాగ్య విశేషం. ఈ సంబంధించినటువంటి వెహికల్ సోమవారం ఉదయానికి పిఎస్ఆర్ గార్డెన్ సంగమేశ్వరాలయానికి చేరుతూ ఉంది. ఇక సాయంత్రం ఒక అత్యద్భుతమైనటువంటి వాహన ర్యాలీ ద్వారా కార్లు, బైకులు, తర్వాత వివిధ వాహనాల ద్వారా అనేక మంది రుద్రాక్షలకు స్వాగతం చెప్పేటువంటి రుద్రాక్ష స్వాగతోత్సవాన్ని నిర్వహణ చేస్తూ ఉంది విద్యాపీఠం. రుద్రాక్ష ధారణాత్ దేవ రుద్రో రుద్రత్వమాప్నుయాత్ యోవా కోణ నరోభక్త్వా ధారయే లజ్జనేపివ సర్వపాప వినిర్ముక్తో సమ్యజ్ఞానమవాప్నుయాత్. రుద్రాక్షను చూడడమే మహత్పుణ్యం. రుద్రాక్ష ధారణ సాక్షాత్ ఈశ్వరత్వాన్ని ఇస్తుంది. అటువంటి గొప్పదైనటువంటి 1 కోటి రుద్రాక్షలను ఒక దగ్గర చూసేటువంటి భాగ్యం విద్యాపీఠం మనకు కలగజేస్తుంది. ఈ మహార్యాలి సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా తమ తమ వాహనాలను తీసుకొని పిఎస్ఆర్ గార్డెన్కు విచ్చేసి ఈ మహత్తరమైనటువంటి రుద్రాక్షలకన్నింటికి కూడా స్వాగతం పలికి ఆశ్రమం వరకు ర్యాలీలో పాల్గొని పంచాక్షరి నామజపాన్ని ఉచ్చరిస్తూ జరిగేటువంటి ఈ మహా అత్యద్భుతమైనటువంటి శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ, అదేవిధంగా తదుపరి ఫిబ్రవరి 26వ తేదీ రోజు, ఫిబ్రవరి 1వ తేదీ రోజు లింగ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి 18.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి లింగాన్ని సుమారు ఉపయోగించేటువంటి 30 టన్నుల రుద్రాక్షల చేత నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫిబ్రవరి 23వ తేదీ రోజు ఆదివారం మూలా నక్షత్రం సాయంకాల సమయంలో ఆవిష్కృతం కాబోతుంది లింగం. 23 నుండి దర్శన భాగ్యం ఉంటుంది 27 వరకు. 23, 24, 25, 26, 27 5 రోజులు ఈ రుద్రాక్ష లింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశం, దర్శనీయ భాగ్యం. శివరాత్రి నాడు ఎంతమంది ఇక్కడికి విచ్చేస్తారో అంతమంది రుద్రాక్ష, ఈ మహారుద్రాక్ష లింగానికి, కోటి రుద్రాక్ష లింగానికి అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం భక్తజనులకు అందరికీ కూడా కల్పన చేస్తుంది. తప్పకుండా అరుదైనటువంటి ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.